And so we have many people in different states are protesting the lockdown by going to the governor's homes and staging a protest outside of their homes. చాలా రాష్ట్రాల్లో చాలా మంది వ్యక్తులు గవర్నర్ ఇళ్ల ముందుకు వెళ్ళి ఈ లాక్డౌన్ కు వ్యతిరేకంగా వాళ్ళ ఇళ్ల ముందుకు వెళ్ళి నిరసన ప్రదర్శిస్తున్నారు ఈ లాక్డౌన్ పెట్టకూడదని. And so I share all of that with you just because I imagine some of you are curious, and I would like to plead with you to continue praying for us. ఈ విషయాలు ఎందుకు మీతో పంచుకున్నానంటే మీలో కొంతమంది అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆశపడుతున్నారు. అదే విధంగా ఈ యొక్క విషయాలు మీ ప్రార్థనలో కూడా పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ విషయాలు మీతో చెప్పాను. And many of our spiritual leaders are trying to calm the Christians, and but we are hearing a consistent message from the Lord that this is a time to be patient, and that corruption is going to be exposed, and this is part of God's plan. మా ఆత్మీయ నాయకులు, అమెరికా దేశంలో ఉన్నటువంటి ఆత్మీయ నాయకులు చాలా మంది క్రైస్తవులని కొంచెం మౌనము సహనం వహించమని వారు కోరుతున్నారు. ఎందుకంటే ఈ దేశంలో ఇది ఈ ఎలక్షన్ ఒక గొప్ప మలుపు. ఎందుకంటే అవినీతిని దేశంలో జరిగేటువంటి చాలా విషయాలని బయటికి తీసుకురాబోతుంది. అందుకని క్రైస్తవ మత పెద్దలు, నాయకులు క్రైస్తవులని ఎలాంటి నిరసనలు ప్రదర్శనకు వెళ్లకుండా మౌనం వహించాలని కోరుతున్నారు. In fact, there are several high-profile attorneys that are litigating cases for President Trump, and two of them in particular are well-known Christians. పెద్ద న్యాయ కోవిదులు, మా దేశంలో ఉన్నటువంటి పెద్ద న్యాయ కోవిదులు, వారు ట్రంప్కు అనుకూలంగా కోర్టులో వాదిస్తున్నారు. వారిలో ఇద్దరు క్రైస్తవులు. And they are one of them. Her name is Sidney Powell. She is making it very clear that there is a multitude of evidence about corruption through software, through voting machines, through treachery at the counting facilities, and that the fraud actually goes beyond the United States to other countries as well. వారిలో ఒకరు సిడ్నీ పాల్ అనేటువంటి క్రైస్తవ న్యాయవాది. ఆమె ఈయన తరపున వాదిస్తుంది. అయితే మోసాలు లేకపోతే ఇటువంటి నేరాలు సాఫ్ట్వేర్ ద్వారా కానీ, అదేవిధంగా నెట్ ద్వారా, ఇంకా ఇతర దేశాల నుండి వచ్చేటువంటి ఓట్స్, బ్యాలెట్స్ ద్వారా, వీటన్నిటి ద్వారా చాలా లోపాలు కానీ, అదేవిధంగా అవకతవకలు ఓటింగ్ మెషిన్స్ ద్వారా, ఇవన్నిటి ద్వారా జరిగినవని ఆమె ఆయన తరపున వాదిస్తుంది. So we believe that the Lord is desiring to do a last days harvest before he returns, and that he is actually going to be opening a doorway throughout the world to begin bringing men and women to himself. ఈ అంచె దినాలలో లేక కడవరి దినాలలో దేవుడు గొప్ప పంటను సమకూర్చాలని ఇష్టపడుతున్నాడు. ఈ యొక్క ప్రభు రెండవసారి ఈ యొక్క లోకానికి తిరిగి రాకమునకు ప్రపంచవ్యాప్తంగా అనేక మందిని ఆయన పురుషులను, స్త్రీలను తన వైపుకి ఆకర్షించుకోవడానికి ఈ కడవరి దినాలలో దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు అని నేను నమ్ముతున్నాను. And my heart and my prayer is with you in India, praying that God will open a new door for you of opportunity to share the gospel and for there to be very hungry hearts. అదేవిధంగా భారతదేశంలో కూడా ఎవరైతే సువార్త పట్ల ఆకలి కలిగి ఉన్నారో వారందరికీ సువార్త ప్రకటించడానికి దేవుడు ఒక నూతన ద్వారము తెరవాలని నేను ప్రార్థన చేస్తున్నాను. నా కోరిక ఉన్నది. And while this is a time of actually exciting possibilities in the kingdom of God, we are also living in one of the most difficult times in history.
దేవుని యొక్క రాజ్యంలో ఉన్నటువంటి మనందరికీ ఇది ఆనందకరమైనటువంటి సమయము. అదే సమయంలో సంఘ చరిత్రలో ఇది ఒక చాలా జటిలమైన కష్టమైన గడ్డుతరమైనటువంటి సమయంగా ఉంది. And given that we are living in a very difficult time, I think it is very appropriate and very timely that the Holy Spirit would guide us to focus on the Lord's commands. ఈ యొక్క గడ్డి కాలంలో ఉన్నటువంటి మనందరము కూడా దేవుని యొక్క ఆజ్ఞల మీద దృష్టి పెట్టడం అనేది సముచితము భావ్యము అని నేను నమ్ముతున్నాను. Because as we live as kingdom people, we will be influencing people and making them thirsty by being the salt of the earth and illuminating them by being the light of the world. మనందరము కూడా దేవుని యొక్క రాజ్య ప్రజలుగా ఈ లోకములో జీవిస్తుండగా మనము ఈ లోకానికి ఉప్పువలే అదేవిధంగా అనేక మందిని వెలిగిస్తూ అనేకులకు వెలుగుగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. And before we move into chapter 6 of Matthew and start talking about the Lord's instructions on giving to the poor, I want to revisit the Lord's teaching on loving enemies. 6వ అధ్యాయంలో బీదలకు సహాయం చేయటం గురించి మనం వెళ్ళక ముందు ఆ యొక్క భాగంలోకి మనం వెళ్ళక మునుపు మరొకసారి మన యొక్క శత్రువులను ప్రేమించటము అనే దాని గురించి మరోసారి మీకు గుర్తు చేసి మీతో క్లుప్తంగా మాట్లాడాలని ఆశపడుతున్నాను. My heart tells me that there are still things the Lord wants to illuminate for us in this command. ఈ యొక్క ఆజ్ఞ విషయంలో ప్రత్యేకం ఈ యొక్క ఆజ్ఞ విషయంలో దేవుడు ఇంకా కొంచెము మనకి వెలిగింపును గ్రహింపునివ్వాలని కోరుకుంటున్నాడని నా హృదయం నాతో చెప్తుంది. And so I'm going to ask Pastor Ravi if he would read Matthew 5 verses 43 through 48. నేను ఇప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయము 43 నుంచి 48 వరకు ఆ క్రమంలో భాగంగా చదువుతాను. నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులయుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మును ప్రేమించు వారిని ప్రేమించినలా మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగు చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేసినలా మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులను అలాగు చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరు పరిపూర్ణులుగా ఉండెదరు. Thank you. So we see that the Lord is dealing with instructions that the Pharisees gave to the Jewish people of his day. ఇక్కడ పరిసయ్యులు ఆ దినాల్లో ఉన్నటువంటి యూదులకు ఇచ్చినటువంటి కొన్ని సూచనలు ఇక్కడ మనం చూస్తున్నాం. Because as you research the background of the Lord's ministry and this sermon in particular, you find that the Lord is trying to repair the damage that has been done through the corrupt teaching of the religious leaders of his day. ఈ యొక్క వాక్య భాగ నేపథ్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే వాస్తవంగా ఈ యొక్క లేఖనములో యేసు ఏం చేస్తున్నాడంటే ఆ దినమున ఉన్నటువంటి బోధకులు చేసినటువంటి తప్పుడు బోధని దానికి మరమ్మతులు లేకపోతే దాన్ని సరిచేయటానికి సరిదిద్దటానికి యేసయ్య ప్రయత్నం చేస్తున్నట్లు ఈ లేఖన నేపథ్యాన్ని మనం గమనించగలం. And in this case, the Lord said, "You have heard that it was said, you must love your neighbor and hate your enemy." ఇక్కడ యేసయ్య ఏమంటున్నాడు? నీ పొరుగువాని ప్రేమించి
నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అని యేసయ్య అంటున్నాడు. What I find interesting is that as much research as I did to try and find any place in the Bible where any type of instruction from the Lord taught the people to hate their enemies, I could not find it. నేను ఈ యొక్క మాట విషయం నేను చదివాను, బైబిల్ అంతా కూడా చాలా అధ్యయనం చేశాను. నీ యొక్క శత్రువుని ద్వేషించు అనేటువంటి మాట ఎక్కడన్నా ఉందేమో అనేటువంటి మాట గురించి చాలా అధ్యయనం చేశాను, పరిశీలన చేశాను, కానీ నేను బైబిల్లో ఎక్కడ ఆ మాట నేను కనుగొనలేదు. Even when the Lord talked about judging certain nations because of how they treated his people when they were fleeing from Egypt, I can't find any place where the Lord instructed his people to hate their enemies, even their national enemies. జాగ్రత్తగా గమనించండి, మనం వారి ఐగుప్తు నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా వారి ప్రజల్ని అనేక దేశాలు మరి ఐగుప్తు లాంటి వారు చాలా బాధ పెట్టారు, చాలా శ్రమ పెట్టారు. అలాంటి వారిని కూడా ద్వేషించమని దేవుడు చెప్పినట్లు ఎక్కడ నేను చూడలేదు. వారి యొక్క దేశానికి శత్రువైన వారిని కూడా లేకపోతే జాతికి శత్రువైన వారిని కూడా ద్వేషించమని దేవుడు ఎక్కడ కూడా చెప్పలేదు. And even when the Lord taught his people to go into an area and destroy a city and show no pity and kill every man, woman, child, and animal, he never really taught them to hate these people. వాస్తవంగా యుద్ధములకు వెళ్ళి వాళ్ళని చంపటం, వారికి వ్యతిరేకంగా యుద్ధం చేసి వాళ్ళ యొక్క ఆస్తులు అవన్నీ ధ్వంసం చేయటం, పిల్లల్ని చంపటం, ఇవన్నీ చూస్తాం. కానీ ఇవన్నీ చూస్తున్నప్పటికీ కూడా నీ శత్రువును ద్వేషించు అనేటువంటి మాట ఎక్కడ కూడా ఆయన చెప్పినట్లు మనకి కనబడదు. And the reason I take so much time on this point is because this is what has happened, or this is what happened when religious men allowed themselves to add to, if you will, the Lord's commands. ఈ యొక్క ఎందుకు దీని మీద నేను ఎంత సమయాన్ని ఎక్కువగా పెడుతున్నానంటే, ఈ శత్రువులు ఏం చేస్తారంటే, వీరు ఈ అప్పట్లో ఉన్నటువంటి ఆ యొక్క బోధకులు యేసయ్య చెప్పినటువంటి ఆజ్ఞలకు, యేసయ్య ఇచ్చినటువంటి ఆజ్ఞలకు ఇటువంటి వాటిని కొన్నిటిని కలిపారు. In fact, the Lord taught his people that if fellow Jews were their enemies, that they were to treat them kindly and to help them when they had a crisis, and to help them lift their cart when it was falling, to help them rescue an animal when it was wayward. The Lord taught his people to treat their enemies with decency. ఇక్కడ మనం యూదులు శత్రులుగా ఉన్నప్పటికీ కూడా యేసయ్య లేక దేవుడు ఏమని బోధించాడంటే, నీ శత్రులకు సహాయం చేయి. ఒకవేళ ఎద్దు గుంటలో పడ్డా కానీ ఇంకా ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా ఉన్నప్పటికీ కూడా వారికి నువ్వు సహాయపడు, శత్రువైనా కానీ వాళ్ళని ప్రేమించు అని చెప్పాడు. వాళ్ళని చక్కగా వారి ఎడల నీ ప్రవర్తన చక్కగా ఉండాలని మాత్రమే యేసయ్య చెప్పాడు, కానీ ద్వేషించమని ఎక్కడ చెప్పలేదు. So what do you think would cause God's people to accept a posture where they felt that they were justified in hating the enemies of Israel or the enemies against the Lord's people? దేవుని ప్రజలకు అదే విధంగా దేవుని ప్రజలకు యూదులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారిని మనము ద్వేషించే విషయంలో ద్వేషించడాన్ని సమర్థించుకోవడానికి గురించి, శత్రువుని ద్వేషించడం కానీ మనకు విరోధం ద్వేషించడం కానీ ఆ ద్వేషించేటువంటి పనిని సమర్థించుకునే విషయంలో మీ యొక్క ఆలోచన ఎలా ఉంది? And I would suggest to you that the religious leaders that had come to accept that it was all right to hate your enemies were simply acting out of their carnal nature
and they were not hearing from the heart of God. ఇక్కడ నీ పొరుగు వారిని నీ శత్రువును ద్వేషించవచ్చు అని చెప్పేటువంటి ఆ యొక్క దినాల్లో ఉన్నటువంటి ఆ బోధకులు వాస్తవంగా శరీరానుసారమైనటువంటి మనసుతో శరీరానుసారమైనటువంటి ఆ హృదయంతో వారు ప్రవర్తిస్తున్నారు కానీ వారు హృదయపూర్వకంగా ఈ పనిని చేయటం లేదు. వారు శరీర సంబంధమైనటువంటి మనస్సు గలవారే తమ శత్రువును ద్వేషించమని బోధిస్తున్నారు. And brothers, we all know that the old covenant believers did not have the Holy Spirit dwelling inside of them. మనందరికీ తెలుసు పాత నిబంధనలో ఉన్నటువంటి వారిలో పరిశుద్ధాత్ముడు వారిలో నివాసము చేయలేదు అనేటువంటి సంగతి మనందరికీ తెలుసు. And yet we learn even in the letter to the Hebrews that the believers of the Old Testament were considered heroes of faith. అయినప్పటికీ హెబ్రీ పత్రికలో మనం చూసినట్లయితే హెబ్రీ పత్రికలో ఉన్నటువంటి ఆ విశ్వాసులు వారు వీరులుగా పరిగణించబట్టము హెబ్రీ పత్రికలో మనం చూస్తాం. So clearly, even the old covenant believers, even though the Holy Spirit did not dwell in their hearts, they had enough connection with God to know what he considered right and what he considered wrong. వాస్తవంగా పాత నిబంధన విశ్వాసులకు పరిశుద్ధాత్ముడు వాళ్ళు నివాసము చేయకపోయినా గాని ఏది మంచిది ఏది చెడ్డది అని తెలుసుకునేలాగా వాళ్ళు దేవునితో సహవాసము సంబంధము కలిగి ఉన్నారు అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. And I suggest to you that any religious leader, any pastor, any deacon, any church leader who accepts the idea of hating an enemy is acting out of their fleshly nature and not according to God's heart. ఏ మతాధికారి కానీ ఏ విశ్వాసి కానీ ఇంకెవరైనా కానీ శత్రువును ద్వేషించు అనే మాటని అనే సూచన తీసుకుంటున్నారు అంటే అర్థం ఏంటంటే వారి యొక్క అది వారి హృదయంలో ఉన్నటువంటి ఆత్మ ప్రేరణకు లోబడకుండా శరీరానుసారమైన మనసుతో ప్రవర్తిస్తున్నారు అనే సత్యాన్ని మనం గమనించాలి. And brothers, I want you to know that when we are opposed in leadership by people from the church, there are times that our emotions are so raw that we could be tempted to hate. మన సంఘములో ఉన్నటువంటి కొంతమంది విశ్వాసులు మన నాయకత్వాన్ని ఎదిరించినప్పుడు మన యొక్క భావోద్రేకాలు పెరిగి కొన్నిసార్లు వారిని ద్వేషించేటువంటి ప్రమాదము సంఘములో విశ్వాసుల విషయంలో తప్పక జరుగుతుంది. And I remember sharing in many different conferences in India, and I'm sure that I shared it with you as well, that during a time of extreme opposition in my own ministry, I chose to begin confessing love for my enemies. వాస్తవంగా ఇప్పుడు నేను నా యొక్క సంఘములో నేను చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఎదుర్కొన్నప్పుడు నేను వారందరినీ ప్రేమిస్తున్నాను అని నేను ఒప్పుకున్నటువంటి విషయాన్ని నేను ఎక్కడికైతే వెళ్ళి కాపల సదస్సులో బోధించానో అదేవిధంగా భారతదేశంలో సంఘ కాపల సదస్సులో బోధించినప్పుడు చెప్పాను. మీతో కూడా ఈ విషయాన్ని నేను చెప్పినట్లు నాకు గుర్తు. And I found by experience that the confession of love for each of these individuals by name diffused any temptation to hate and replaced it with a willingness to pray for them. వాస్తవంగా వారిని ఒక్కొక్కరిని పేరు పెట్టి నేను క్షమిస్తున్నాను అని చెప్పటాన్ని బట్టి నా హృదయంలో ఎలాంటి నేరము లేదు, నేరారోపణ చేయకపోవటం గాక వారందరినీ ప్రేమించడానికి దేవుడు నాకు అది అవకాశంగా ఇచ్చాడని నేను భావిస్తున్నాను. And now I can continue with the Lord's instruction to correct this error by the carnal religious leaders of his day. ఆ దినములో ఉన్నటువంటి శరీర సంబంధమైనటువంటి నాయకులు చేసినటువంటి తప్పును
ఇప్పుడు సరిదిద్దేటువంటి బోధను మీకు బోధించాలని ఇష్టపడుతున్నాను. Jesus said, "But I say to you, love your enemies and pray for those who persecute you." అయితే యేసయ్య అంటున్నాడు, నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున మీ తండ్రి కుమారులు ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. And then he says, so that you will become children of your Father in heaven. మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు ఇవి చేయమంటున్నాడు. Brothers, we are never more like God than when we love those who persecute us, pray for them, and sincerely try to honor the Lord by refusing to hate those who hate us. మనల్ని ఎవరైతే మనకెవరు శత్రులుగా ఉంటున్నారో, మనల్ని ఎవరినైతే ద్వేషిస్తున్నారో వారి కొరకు మనం ప్రార్థన చేసి వారిని మనం క్షమించినప్పుడు మాత్రమే మనము దేవుని కుమారులు లేకపోతే దేవుని పోలి ఉంటాము అనేటువంటి వాస్తవాన్ని మనం గ్రహించాలి, గమనించాలి. Because the Lord pointed out the obvious. He says, your Father in heaven causes the sun to rise on both the evil and the good. ఆయన ఏమంటున్నాడు, ఆయన చెడ్డవారి మీదను మంచి వారి మీదను తన సూర్యుని ఉదయింపచేయును అని చెప్తున్నాడు. And he lets the rain fall on the righteous and the unrighteous. నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు అని చెప్తున్నాడు. And if we only love those who love us back, how is that any different than even the most unrighteous person? మీరు మిమ్మల్ని ప్రేమించిన వారిని ప్రేమించినలా మీకేమి ఫలము కలుగును అంటున్నాడు. Someone needs to mute their microphone. It's mine, Pastor. I'll just. Oh, sorry. I'm sorry. Go ahead. They have gone. Okay. The Lord Jesus teaches us that to be kingdom people, we are to love people that will not love us back. ఇక్కడ యేసు ఏమని చెప్తున్నారంటే, మనము దేవుని యొక్క రాజ్య ప్రజలుగా ఉండాలంటే మనల్ని ఎవరైతే ప్రేమించడం లేదో వారిని మనం ప్రేమించాలని చెప్తున్నాడు. And if we're going to be kingdom people, we need to be willing to be polite and greet those that are against us and are not really favorable toward us. మనకు వ్యతిరేకంగా ఉండి మన పట్ల వ్యతిరేకంగా ఉండి మనకు విరోధముగా ఉండి మన పట్ల అంత అనుకూలంగా లేని వారిని మనం ప్రేమించాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రభు మనకి సెలవిస్తున్నాడు. Because the Lord says we need to be perfect as our heavenly Father is perfect. ఎందుకంటే యేసు అంటున్నాడు, మీ పరలోకపు తండ్రి వలె మీరు కూడా పరిపూర్ణులుగా ఉండాలని చెప్తున్నాడు. And brothers, the Lord would not command us in this way unless his Spirit could make this possible in our lives. పరిశుద్ధాత్ముడు దీన్ని మన జీవితంలో సాధ్యపరచకపోయినట్లయితే యేసయ్య ఇలాంటి బోధ మనకు చెప్పడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు సాధ్యపరచగలడని అర్థం. So if you would just be patient with me for a moment, I want to pause during this teaching and pray for you, and then we will move on in the Lord's commands. ఒకసారి ఒక క్షణం మనం ఆగి మీరందరూ నాతో పాటు నేను ప్రార్థన చేయబోతున్నాను. ఒక్క నిమిషము నాతో పాటు ఏకీభవించండి. ఆగి మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఆ తర్వాత ముందు భాగానికి మనం వెళదాం. Please receive this prayer from me. నేను చేసే ప్రార్థనను మీరందరూ కూడా అంగీకరించండి. Father, I lift up my brothers and sisters in AP and Telangana. ప్రభువా, ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి మా సహోదరి సహోదరుని నీ నామములో ఎత్తిపడుచున్నాను ప్రభువా.
I know that some of them are hurting and some of them are facing intense persecution from those around them. ప్రభా కొంతమంది కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, కొంతమంది గాయపరచబడ్డారు ప్రభా. అట్టి సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. I know that some of them face a government, a local government that is opposed to them and trying to make things difficult for them. ప్రభా స్థానికంగా ప్రభుత్వం నుంచి నాయన కొంతమంది సహోదరులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం వీరిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది ప్రభువా. And I know that some of them have been wounded in their soul and they feel broken and wonder if they can continue to minister with joy. ప్రభా వీరిలో కొంతమంది ఆత్మలో గాయపరచబడ్డారు. వారి పరిచర్యలో కొన్ని ఇబ్బందులు సమస్యలు ఎదుర్కొంటున్నారు నాకు తెలుసు ప్రభువా. I ask you, Father, to heal the broken hearts as you said the Messiah would do, and that people would receive joy from your spirit and would receive comfort from your word and would be given the anointing that is more powerful than they have ever experienced. ప్రభా నీవు చెప్పిన రీతిగా మెస్సయ్య మా నలిగిన హృదయాలని దేవా కడతాడని మీరు చెప్పారు. మరణాని సమయంలో నాయన దేవానికి స్తోత్రములు. బంధకములో ఉన్న వారిని అదే విధముగా నలిగి దేవా గాయపరచబడినటువంటి సహోదరులందరి కొరకు ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. And I thank you, Father, for giving them hope that there will be joy in their ministry once again. ప్రభా మరొకసారి వారి పరిచర్యలో మీరు ఇవ్వబోతున్నటువంటి ఆనందాన్ని బట్టి సంతోషాన్ని బట్టి నీకు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. Father, give them sincere love for their enemies. వారి శత్రుల పట్ల వారికి నిజమైనటువంటి ప్రేమను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. And give them grace to continue as your servant. నీ సేవకులుగా కొనసాగటానికి కావలసిన కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. And Lord, I empower them in your name. In Jesus' name, I empower them with your grace and your spirit. దేవా నీ ఆత్మతో నీ యొక్క కృపతో వారందరినీ కూడా మరోసారి శక్తిమంతులుగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. By the authority of Jesus Christ we pray. యేసుక్రీస్తు ద్వారా ఇవ్వబడిన అధికారములో వీరన్నిటిని కూడా ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. 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 All right, brothers. Now, Pastor, are you wanting to do some ministry with the brothers right now? And I'll wait if you want to do that. I sense in my heart that you want. Can you mute everybody, Pastor? బాబురావు గారు మ్యూట్ చేసుకోండి. బాబురావు గారు. Yes. వారి ఆత్మలో వారు అనుకుంటున్న విషయం ఏంటంటే మనము కూడా మన శత్రుల్ని ప్రేమించి ఎవరైతే మనం గాయపరిచారో వారి కొరకు ప్రార్థన చేసే విషయంలో మనం కూడా వారి కొరకు ప్రార్థన చేయాలని వారి హృదయంలో వారు అనుకుంటున్నారు. కాబట్టి వారు మన కొరకు చేశారు, మనం కూడా మనలో కూడా ఒకరిద్దరు చేసినట్లయితే మంచిదని వారు భావిస్తున్నారు. My heart, Pastor Timothy, I believe you want to minister to your pastors. Yes. I will wait until you're finished. తిమోతి గారు. హల్లెలూయా. బ్రదర్స్ ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మనందరం పరలోకపు తండ్రి బిడ్డలం. దేవుని వాక్యాన్ని మనం విన్నాం. మన తండ్రి పరలోకమందు ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం. భూమి మీద దేవుని శత్రువు సాతానుడు ఉన్నాడు. ప్రజలు మన శత్రువులు కాదు, ప్రజలు దేవుని ప్రజలే సాతాను బంధకాల్లో చిక్కుకుపోయారు. కనుక వారిని మనం ద్వేషించకూడదు, ప్రేమించాలి. దేవా నా ప్రజలను కాపాడు, నన్ను ద్వేషించే వారిని సాతాను బంధకాల్లో నుంచి విడిపించు నాయనా. నా మీద చెడు చెప్పేవారిని
నేను క్షమిస్తున్నాను తండ్రి, మీరు కూడా క్షమించండి అని ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థిద్దాం. దేవుని సేవకులారా, యేసయ్య మాటలు అమూల్యమైనవి, దయారసముతో కూడినవి. మన హృదయాలు కూడా దయారసముతో నింపబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. మన అసలైన శత్రువు ప్రజలు కాదు, మనల్ని ద్వేషించేవారు కాదు. ప్రార్థన చేద్దాం. అయా నీకు స్తోత్రాలు. శత్రువైన సాతానుని బంధిద్దాం. హల్లెలూయా. బ్రదర్, నాది అన్మ్యూట్లో ఉంది. హల్లెలూయా. వినిపిస్తుందన్నమాట రవి గారు? ఎస్ సార్, వినిపిస్తుంది సార్. వినిపిస్తుంది. అందరూ ప్రార్థన చేద్దాం. దైవ సేవకులారా, సాతానుడు మనల్ని మోసం చేస్తూ ఉంటాడు. మనలో ఉన్నటువంటి క్రీస్తు యొక్క జీవము ప్రవహించకుండా వాడు ఆటంకపరచడానికి మనలో ద్వేషాన్ని పుట్టిస్తూ ఉంటాడు, పగను పుట్టిస్తూ ఉంటాడు, చెడును పుట్టిస్తూ ఉంటాడు. అయితే మనము జీవపు వాక్కులే పలకాలి. హల్లెలూయా. అందరూ ప్రార్థన చేద్దాం. ఎవరికి వారు మీ హృదయాల్లో ప్రార్థన చేయండి. మీరు బిగ్గరగా ప్రార్థన చేయనవసరం లేదు. ఒకవేళ చేస్తే మ్యూట్ చేసుకుని, దేవా పలానా వ్యక్తిని నేను క్షమిస్తున్నాను, నన్ను క్షమించు. పలానా వ్యక్తిని నేను ద్వేషించాను, నన్ను క్షమించు నాయన. అలాగే పలానా వ్యక్తి నన్ను ప్రతిసారి ద్వేషిస్తూ ఉన్నాడు, నేను క్షమిస్తున్నాను ప్రభువా, నువ్వు క్షమించు ప్రభు. నా సహోదరుని దీవించు నాయన, మార్చు ప్రభువా. తన మీద పనిచేస్తున్న దురాత్మను బంధిస్తూ ఉన్నాను, యేసు నామములో దురాత్మను బంధిస్తున్నాం. ఐక్యతను చెడగొట్టే దురాత్మను బంధిస్తున్నాం. మాలో ఉన్నటువంటి జీవము ప్రవహించకుండా ఆటంకపరుస్తున్నటువంటి సాతానుని బంధిస్తున్నాం. మా నుండి జీవవాక్కులు విడుదలవటానికి బదులు చెడు వాక్కులు, శాపగ్రస్తమైన మాటలు, దుష్కార్యములు దేవా ఈ మా నోటి నుంచి వెలువడినట్లుగా మమ్మల్ని పురికొల్పుతున్న దురాత్మను, అంధకార శక్తులను యేసు నామములో బంధిస్తూ ఉన్నాం. మా సహవాసంలో పనిచేసేటువంటి ప్రతి ద్వేషాన్ని యేసు నామములో బంధిస్తూ ఉన్నాను. నీ దయారసాన్ని మా అందరి మీద కుమ్మరించు నాయన. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా ఒకరు క్లుప్తంగా ప్రార్థన చేయండి, క్లుప్తంగా చేయండి. ఒక మాట అయినా చాలు, కానీ క్లుప్తంగా చేయండి. ప్రభువా క్షమించు నాయన. దేవుని సేవకులారా, గాయపడిన హృదయాలు మాన్పుదాం. మన దయారసము మన నోటి నుంచి వెలువడాలి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన మా పరలోకపు తండ్రి, సర్వాధికారి అయిన దేవా, నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. ఉదయకాల సమయమందు ప్రభువా, నీ దాసులు మా సహోదరులు బ్రాడ్ హంట్ గారు మాకు అందించిన ఈ గొప్ప వర్తమానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, మమ్మలను ద్వేషించు వారిని మేము క్షమించాలి. అది నీ యొక్క నీతి, నీ స్వభావం అయి ఉన్నది. మానవునికి ఎవనికి సాధ్యం కాదు. కానీ నీ ఆత్మను ఎవరైతే కలిగి ఉన్నారో, నీ ఆత్మ చొప్పున, నీ ఆత్మానుసారంగా ఎవరైతే నాయన నడుస్తూ ఉన్నారో, ప్రవర్తిస్తున్నారో, వారికి మాత్రమే ఇది సాధ్యం. నీవు మాలో పెట్టిన ఆత్మను బట్టి తండ్రి, ఇదిగో మా విరోధులను, మమ్మ ద్వేషించు వారిని మేము ఈ ఉదయకాలం ఇప్పుడే క్షమిస్తూ ఉన్నాం. క్షమించగలిగిన మనస్సును మీరు మాకు దయచేసినందుకు నీకు స్తోత్రాలు. వారును మమ్మను క్షమించగలుగుటకు కృప చూపండి. మేము వారు స్వభావరీత్యా ఒక్కలా ఏకరీతిగానే ఉన్నాం. మా స్వభావమే కానీ, మా శత్రువుల స్వభావమే కానీ ఏకరీతిగానే ఉన్నది. వారికంటే మేము పరిశుద్ధులమని మేము వారిని క్షమించటం లేదు. కానీ నీ ఆత్మను బట్టి, నీవు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి వారిని మేము క్షమిస్తున్నాం. వారును మమ్మల్ని క్షమించలాగున కృప చూపండి. మాలో ఐక్యత, ప్రేమ, అనురాగము, ఒకరినొకరు గౌరవించుకొనుట, ఒకరికంటే ఒకరిని హెచ్చుగా హెచ్చించుకుంటాను, అలాంటి స్వభావాన్ని మాకు దయచేయండి. ఈ ప్రార్థన యేసు క్రీస్తు నామమున మీకు సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. పరమ తండ్రి, మా ప్రార్థన ఆలకించినందుకు స్తుతులు. సహోదరులారా, మన రెండు చేతులు పైకెత్తి మన పరలోకపు తండ్రికి కృతజ్ఞతలు తెలియచేద్దాం. దేవా, మేమందరం సహోదరులం, ఒకే ఆత్మ కలిగిన వారము, ఒకే తండ్రికి బిడ్డలము, ఒకే పరిచర్యలో మేమున్నాం. మా విశ్వాసం ఒక్కటే.
నీ ఆత్మ ఒక్కడే మాలో నివసిస్తూ ఉన్నందుకు స్తోత్రాలు. నాయనా మా సహోదరులందరినీ దీవించు నాయన, దీవించు ప్రభువా. నీ ఆత్మను కృమరించు నాయన. నీ అభిషేకము మా సహోదరులందరి పైన, మా సహవాసం పైన కృమరించండి, మహిమ పొందండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. Yes, Reverend Brad, back to you. Amen. Amen. Well, brothers, my prayers are with you that the Lord would fill you with his joy and his peace and his love. దేవుడు మిమ్మల్ని తన ప్రేమ, తన సంతోషము, సమాధానముతో నింపాలని నేను ఎప్పుడు కూడా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. నా ప్రార్థనలు ఎప్పుడు మీతో ఉంటవి. And when we get into the 6th chapter of Matthew, we find the Lord dealing with hypocrisy amongst the religious. 6వ అధ్యాయంలోకి మనం వస్తే సహోదరుల మధ్య లేకపోతే సహోదరుల మధ్య ఉన్నటువంటి వేషధారణ గురించి, మత సంబంధమైనటువంటి వారిలో ఉన్నటువంటి వేషధారణ గురించి యేసయ్య మాట్లాడటం మనం చూస్తున్నాం. It had become a habit with the Pharisees to display their acts of righteousness before others. Perhaps they even thought they were being an example. వాస్తవంగా ఈ విధముగా కొన్ని పనులు బహిరంగంగా చేయటం అనేది పరిసయ్యులకి అలవాటైపోయింది. వారేమనుకుంటున్నారంటే వారేదో నీతి కార్యాలు చేస్తున్నారని వారు భ్రమపడుతూ ఉన్నారు. But however they had reasoned it, it had become a self-serving effort and actually would turn people off from deeds of righteousness. వారు ఎంతగా దాన్ని సమర్థించుకున్నప్పటికీ కూడా వారు చేసేటువంటి వారి దృష్టిలో వారు అనుకునే నీతి కార్యాలు అవి ప్రజలను దేవునికి దూరం చేస్తున్నవి అనేది వాస్తవం. According to what the Lord said, there were some religious people that were practicing their acts of righteousness in order to be noticed by other people. ప్రభు చెప్పిన రీతిగా మనం గమనించినట్లయితే వారిలో కొంతమంది ఈ నీతి కార్యాలు బహిరంగంగా చేయడానికి గల కారణం ఏంటంటే ప్రజలు గుర్తించాలి అనే ఉద్దేశంతో చేస్తున్నారు. And I think we need to contrast this with the Lord's instruction on us being a city on a hill that cannot be hidden, or the salt of the earth. We are supposed to let our lights shine. కొండ మీద పట్టణం ఉన్నటువంటి పట్టణం ఏ విధంగా మరుగై ఉండదు, మనము లోకానికి ఉప్పును వెలుగై ఉన్నాము అనేటువంటి విషయాలను, అదే విధంగా ఇక్కడ వాళ్ళు చేసేటువంటి కార్యాలకు మధ్య ఉన్నటువంటి భేదాన్ని, తేడాన్ని మనం గమనించాలి. But we are not to plan our acts of righteousness for the purpose of getting other people's attention. ఇతరుల యొక్క దృష్టిని, ఇతరులు మనం చూడాలి, మనం గమనించాలి, గుర్తించాలి అనే ఉద్దేశంతో ఈ నీతి కార్యాలు మనం చేయకూడదు అనే విషయం వాస్తవం. Righteousness should flow from our lives, but it should never be a plan to impress anyone. నీతి అనేది మన హృదయంలో నుంచి దాని అంతరికి అదే రావాలి, కానీ నీతి కార్యాలు చేయటానికి వాటి కొరకు మనం ఆలోచన చేసి వాటి కొరకు ప్రణాళిక వేయవలసిన పని లేదు. You see, on the one hand, if we live righteously because we are honoring God with our lives, people will be impressed and they'll give glory to God. మనము You got muted, Pastor. Pastor Ravi, somehow you got muted. Ravi garu mute loki vellaru. Hello, Pastor. Go ahead. Hello. Okay. Pastor Broad. Yeah. Yes. You're very soft. We can't hear you. You can't hear me?
You're very soft, Pastor. Yes, we can hear. సౌండ్ Okay. పెంచండి రవి గారు, మీరు But I సౌండ్ can't పెంచండి. hear Pastor Ravi. Now can you? Yes, better. Yes. Yeah. Okay. So anyway, what had happened was that people began acting hypocritically when they did their deeds of righteousness, such as giving to the poor. పేదలకు ఇవ్వటము అలాంటి నీతి కార్యాలు చేస్తూ వారు ఏం చేస్తారంటే వారు వేషధారుల వలె ప్రవర్తించడం అనేది అక్కడ ప్రారంభించారు. According to the Lord's own word, it appears that some of them had a trumpet blown and had some type of formal procession while they brought their gifts to the poor. ఇక్కడ యేసయ్య చెప్పిన మాట ప్రకారము వారు ధర్మము చేస్తూ ఇతరులకు ధర్మాలు చేస్తే ఏం చేస్తారంటే వీధులలో ఇతరుల ముందు వారు బోర ఊదినట్లు వారు చేస్తున్నారని యేసయ్య చెప్పాడు. And I can't help but think of certain modern day activities of visible, I should say very highly visible Christian leaders that seem to be a little bit planned and presented to make an impression. ఈ దినాలలో కూడా కొన్ని విషయాలు చెప్పడం నాకు తప్పట్లేదు. ఈ దినాలలో కూడా కొంతమంది క్రైస్తవ పెద్దలు లేదా క్రైస్తవ నాయకులు తాము కనబరుచుకోవటానికి వారు చేసే వాటిని ఇతరులకు తెలియచేయటానికి ఇలాంటి వాటిని ప్రణాళికబద్ధంగా చేస్తున్నారు అనే విషయం చెప్పటం కొంచెం దురదృష్టకరం. In my ministry, if I go to some churches and share a need and then raise funds to meet that need, then I will compile a video of the people receiving the funds so that in that way I'm making a report to those who gave. And that, I believe, is completely different than what these religious people were doing. నేను కూడా నా పరిచయలో అవసరత ఉన్నప్పుడు ఆ అవసరత కావాల్సినటువంటి ధనాన్ని డబ్బులు రేజ్ చేయడానికి వెళతాను. అయితే నేనేం చేస్తానంటే ఎవరికైతే రేజ్ చేసినటువంటి ఆ యొక్క ధనాన్ని ఎవరికైతే సహాయం చేస్తున్నానో సహాయం చేసేటప్పుడు కొన్ని వీడియోలు ఏం చేస్తానంటే తీస్తాను. ఎందుకు తీస్తున్నానంటే ఈ మత పెద్దలు మత నాయకుల వలె ఏదో గొప్పలు చెప్పుకోవడానికి కాదు, కానీ ఎవరైతే సహాయం చేశారో వాళ్ళకి తెలియచేయడానికి చిన్న చిన్న వీడియోలు చేస్తారు. Jesus actually called them hypocrites, which in his day meant they were acting or they were playing a part. అంటే యేసయ్య వాళ్ళని వేషధారులని పిలిచారు. అంటే అర్థం ఏంటంటే ఆ దినాలలో వారి పాత్రను వారు పోషిస్తున్నారు అని అర్థం. So basically, they were acting like righteous people. They were acting like generous people. But in heaven's eyes, they were being hypocritical. వాస్తవంగా వారు ఏదో దాతృత్వం చేసే వాళ్ళలాగా నీతి కార్యాలు చేసే వాళ్ళలాగా వారు అనుకుంటున్నారు, వారు భ్రమపడుతున్నారు. కానీ పరలోకము లేక దేవుని దృష్టిలో వారు వేషధారులు. And the interesting thing is that the Lord never denied that they would receive a reward. వారు వారి ఫలమును పొందుతారు అనేటువంటి విషయాన్ని ఎప్పుడు యేసయ్య కాదనలేదు అనే విషయము మనం గమనించాలి. అది ఆసక్తికరమైంది. Even hypocritical people who do acts of righteousness to get the attention of other people do receive a reward. ఇతరుల మెప్పు ఇతరుల యొక్క ఘనతను కోరుకొని నీతి కార్యాలు చేసేవారు కూడా వారు కూడా తమ ఫలము పొందుతారు అని వాక్యములో చెప్పబడింది. అది చాలా ఆసక్తికరమైన విషయం. However, that reward is not from God. It's from అయితే ఆ యొక్క ఫలం అనేది it's from other people. ఆ ఫలం అనేది ప్రభు యొద్ద నుంచి కాదు గాని ఇతర వ్యక్తుల నుంచి వచ్చేటువంటి ఫలం అది. And so we need to learn and be reminded that when we
are going to give to the poor, when we want to bring a gift because we see the need, we are to do it very discreetly and quietly, if you will. మనము పేదలకు సహాయం చేసేటప్పుడు, అవసరం ఉన్న వారికి సహాయం చేసేటప్పుడు ఆ పనిని మనం ఎలాగ చేయాలంటే రహస్యముగాను దాన్ని రహస్యముగా మనము చేయాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ వాక్యములో చెప్పబడింది. And the Lord, I believe, drew my attention to a principle in verse 2 of Matthew chapter 6. దానికి సంబంధించిన నియమాన్ని మత్తయి సువార్త 6వ అధ్యాయము 2వ వచనములో దేవుడు చెప్పాడు. And it is simply found in the phrase that the Lord said, so when you give to the poor. నీవు బీదలకు నీవు ధర్మము చేయనప్పుడు అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తాము. I find it significant that the Lord did not qualify or offer any exceptions in this phrase. He didn't say, well, sometimes when you give to the poor, you need to be quiet about it, and other times you can be a little more visible about it. He said, when you give to the poor, which implies every time you give to the needy, you need to be discreet. కావున నీవు ధర్మము చేయనప్పుడు అని యేసయ్య మాట వాడినప్పుడు, కొన్నిసార్లు చేసేటప్పుడు, చేసే ప్రతిసారి అని ఏమి చెప్పలేదు. కానీ యేసేమని చెప్పాడంటే నువ్వు ధర్మము చేసే ప్రతిసారి కూడా అది ఏ విధముగా ఉండాలంటే అది రహస్యముగా ఉండాలి, ఇతరులకు తెలియకుండా ఇతరులకు ఉపయోగపడేదిగా ఉండాలి చేసిన ప్రతిసారి అని చెప్పాడు. And brothers, nowadays with phones that take wonderful video and audio, we can do our acts of righteousness and take a video of them and share that with people and have everyone clap for us. We need to be careful that we are simply being rewarded by people and not receiving the reward from God. ఈ రోజుల్లో మనకి ఫోన్లు మంచి మంచి ఫోన్లు అందుబాటులో ఉన్నవి, ఆడియోలు చేయొచ్చు, వీడియోలు చేయొచ్చు. వాటిని చేసి మనం ఇతరులకు చూపించినప్పుడు ఇతరులు మనం చేసినటువంటి నీతి కార్యాలు, మనం చేసినటువంటి ఘన కార్యాలను బట్టి ఇతరుల చేత చప్పట్లు కొట్టించుకుంటూ మనం చేస్తున్నామంటే అర్థం ఏంటంటే ప్రభు యొద్ద నుంచి వచ్చేటువంటి ఫలం పోగొట్టుకుంటావు, ప్రజల యొద్ద నుంచి వచ్చేటువంటి ఫలం మాత్రమే నీకు దక్కుతుంది. In fact, Jesus said very certainly that if we are doing our deeds of righteousness to be seen by people, then we already have our full reward. ఇక్కడ ఏమని చెప్తున్నా అంటే ఒకవేళ అందరికీ తెలిసినట్లు నీ ధర్మము నువ్వు చేసినట్లయితే నీవు అప్పుడే నిశ్చయముగా ఫలము పొందావు అనేటువంటి విషయాన్ని ప్రభు స్పష్టంగా చెప్పాడు ఇక్కడ. And brothers, I am certain that none of us wants a reward simply from men. మనలో ఎవ్వరికి కూడా కేవలము ప్రజల వద్ద నుండి వచ్చేటువంటి ఫలం మాత్రమే కావాలని కోరుకునేవారు ఎవరు లేరని నేను నమ్ముతున్నాను. Rather, we all want the Lord to be proud of us and to be pleased with how we meet the needs of others and how we treat them with dignity and how we are humble in the way we do our acts of righteousness. దానికి బదులు ప్రభువు మనం చేసేదాన్ని బట్టి సంతోషించాలని, ప్రభు మనం చేసేదాన్ని బట్టి గర్వించాలని మనం అందరం కోరుకుంటాం. ఇతరుల పట్ల మన ప్రవర్తన ఎలా ఉంది, ఇతరుల అవస్థలో ఉన్న వారికి మనం ఎలాగూ సహాయం చేస్తున్నాము, వీటన్నిటి విషయంలో మనము చేసే ప్రతిదాన్ని బట్టి ప్రభువు సంతోషించాలని, ప్రభు గర్వించాలని మనందరము కోరుకుంటున్నాం. Because Jesus said that our Father sees what is done in secret. తండ్రి ఏమని చెప్తున్నాడు, రహస్యమందు నువ్వు చేసే ప్రతిదీ కూడా నీ తండ్రి చూస్తున్నాడు అని ప్రభు చెప్పాడు గనుక. And so whether we are praying or whether we are giving to the poor, if we are doing it humbly and discreetly,
to meet the needs of others and treat them with dignity and not using them for our purposes, we have a reward in heaven. మనం ప్రార్థన చేసినా మనము అది అవసరం ఉన్నటువంటి పేదలకు సహాయం చేసినప్పటికీ ఏది చేసినా కానీ మనము అది ప్రభువు చూస్తున్నాడని, అదే విధంగా ఇతరులను గణపరచాలి, ఇతరుల యొక్క అవసరం తీర్చాలి అనేటువంటి ఉద్దేశముతో, మంచి ఉద్దేశముతో రహస్యముగా అది దేవుని ఘనత కొరకు మనం చేసినట్లయితే దేవుని యొద్ద నుంచి నిశ్చయముగా నీవు ఫలం పొందుకున్నావు. Amen. ఆమేన్. Amen. We have come to the end of our teaching time for tonight. If there are any questions, we can certainly try and offer some answers. మనము ఈ దినాన ఈ యొక్క టీచింగ్ ముగింపులోకి వచ్చాము. ఒకవేళ మీలో ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు అడగొచ్చు, వాటికి నేను జవాబులు చెప్తాను. ఎస్ సార్. ఆనందరావు గారా? సార్, ఇప్పుడు ఈ ఇచ్చే ఆఫరింగ్స్ విషయంలో మరి చర్చి స్థలం కోసం కానీ, మందిరం కట్టడం కోసం కానీ, ఇన్స్ట్రుమెంట్స్ కోసం కానీ కొంతమంది ఇస్తున్నారు. వాటిని గురించి చర్చిలో అనౌన్స్మెంట్ చేయొచ్చా, చేయకూడదా? రెండోది, మనకు ఖర్చు పెట్టేదంతా కూడా ఆడిటింగ్ కి గవర్నమెంట్ కి చూపిస్తున్నాము కదా, మరి ఎంత వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది అనేది ఇది కరెక్టా, మరి వాక్యం ప్రకారంగా కాదా? Pastor, question from Pastor Anandrao. You know, in the church, when we have a need, when we present a need, there'll be many people responding and giving. Sometimes we even read the names. I do not know whether you have it in your country or not, but in India, we read the names of the people who have helped in, you know, for even church needs, whether it's buying a piece of land for the church or instruments. And can we read the names of those who have helped? The first question. And the second one, is it okay because we are getting everything audited? The church in the U.S. has similar practices. There have been times when our district has met and they present a need to the pastors, and they say, you know, if every church gave such and such an amount, we could meet this need. And there was often a great excitement amongst the brothers. And I think we can find a similar concept in Paul gathering the donation for the church in Jerusalem. So I don't think there is a problem with honoring people who are sacrificing unto the Lord. I think what the Lord is talking about here is people whose motives are to get other people, or to cause other people to think highly of them by giving. And if any of our Christians are giving with that type of motive, the Lord knows, and their only reward is going to be from their fellow congregation members. But if they are giving with pure hearts, even if their name is read, the Lord will reward them. You understand what I'm saying? అమెరికా దేశంలో కూడా ఇటువంటిది మన భారతదేశంలో జరిగేది కొన్నిసార్లు జరుగుతుంది. మాకు అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ వాళ్ళు ఏదన్నా నీడ్ ప్రజెంట్ చేసినప్పుడు కొన్ని సంఘాలు, ఎందుకంటే ఆ యొక్క అవసరత తీర్చడానికి కొన్ని సంఘాలు ముందుకు వస్తూ ఉంటాయి, ముందుకు వచ్చి సహాయం చేస్తూ ఉంటాయి. అయితే ఈ యొక్క ప్రశ్న విషయంలో నేను నమ్మేది ఏంటంటే, వాళ్ళని అలాగూ సహాయం చేసినటువంటి వాళ్ళని గణపరచడం అనేది తప్పేమీ కాదు. అయితే వారి ఉద్దేశ్యము ఏంటి, అలా చదివిన తర్వాత ప్రజలను మెచ్చుకోవాలి, నేను ఎక్కువ ఇచ్చాను అనేటువంటి ఆలోచన వారికి ఉన్నట్లయితే వారికి దక్కేది కేవలము మనుషుల యొక్క ప్రతిఫలమే కానీ దేవుని ప్రతిఫలం దక్కదని నేను అనుకుంటున్నాను. I think the Lord was clearly dealing with our motives, and what had deteriorated in his day was that people were becoming showmen as generous people, and they were doing it more for the attention than to meet a need.
యేసయ్య దినాల్లో జరిగినటువంటి విషయాన్ని ఇక్కడ యేసయ్య ప్రస్తావించాడు. ఆ వాస్తవంగా ఇది హృదయ వైఖరికి సంబంధించింది. ఆ దినాల్లో ఉన్నటువంటి వారు ఎక్కువగా తమ్ము తాము కనబరుచుకోవటానికి ఇలాంటి నీతి కార్యాలు లేకపోతే దాతృత్వ కార్యాలు చేస్తున్నారు, కానీ ప్రభుని గణపరిచే ఉద్దేశంతో చేయట్లేదు. అందుకని ప్రభు ఈ మాటలు చెప్పాడు. ఆడిటింగ్ సార్, ఆడిటింగ్. What about auditing? We are getting all these accounts audited. Oh, I think auditing, and I may not understand the second part of the question, but I definitely think auditing is a healthy practice on behalf of organizations, because then it lets the people know that we are making ourselves accountable for how we manage the monies that they give. ఆడిటింగ్ కూడా మంచిది. అసలు ఆడిటింగ్ ఉద్దేశం ఏంటంటే వచ్చినటువంటి డబ్బును ఏ విధంగా మనం ఖర్చు పెడుతున్నాము, న్యాయబద్ధమైన రీతిలో ఖర్చు పెడుతున్నాం. కాబట్టి ఆడిటింగ్ అనేది అది ఆరోగ్యకరమైనటువంటి సూచనే సంఘాలలో లేకపోతే మన లెక్కల విషయంలో అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. Pastor, Yes. Pastor, sometimes when we give something to somebody, that also brings the embarrassment to the receiver. Sure. Some people we give because they're poor, but again we ask them, can you give the still that I want to take a photo? And then we publish that photo. That brings the embarrassment to the receiver. That is the wrong motive. Is it also is one of the answers can we give? What do you think? No, I agree. And sometimes because you know, Pastor, that in our type of ministry, because we are raising funds from churches, we feel the need to take a lot of pictures of people receiving services and goods so that we can prove to people in the U.S. that our ministry is productive, but we need to be sensitive to the people that we're ministering to and love them. And if they're uncomfortable with us taking their picture for our promotional reasons, then by all means we need to be sensitive to them. Yes. We need Telugu translation. సుమతి గారు చెప్తారా? వాస్తవంగా నేను చెప్పిన మాట ఏంటంటే మనం కొన్నిసార్లు బీదలకి మనం ఏదో ఇవ్వాలని వెళ్తాము. ఒక గ్రూప్గా ఇచ్చేది వేరు. గ్రూప్గా ఇస్తున్నప్పుడు ఏదో గ్రూప్ ఫోటో తీసుకోవటం వేరు, కానీ ఇండివిజువల్గా ఒక ఇంటికి వెళ్ళి వాళ్ళ బీదలని ఇస్తూ ఫోటో తీయించుకోవటం, మరొక ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇచ్చి ఫోటో తీసుకుంటున్నప్పుడు పాపం వాళ్ళకేమున్నటువంటి కరువును బట్టి బాధను బట్టి మనం ఇచ్చేది తీసుకోవటానికి ఆనందంతో ముందుకు వస్తారు. ఫోటో ఇవ్వటానికి చాలా మంది అంతరంగంలో బాధపడతారు. ఏంటి నేను ఫోటో తీసుకున్నాడు అని అంటే వాళ్ళకంత షేమ్గా ఫీల్ అవుతారు. అది కూడా మనం గమనించాలి. ప్రతిదానికి ఫోటో తీసుకోవడం. బ్రాడ్లీ గారు ఏమంటారంటే, ఇప్పుడు బ్రాడ్ గంట లాంటి వాళ్ళు ఏదన్నా సహాయం చేశారనుకోండి, ఒక మీటింగ్కో లేకపోతే చర్చ్కో, అది ప్రమోషన్ కొరకు కనుక అదేం ప్రాబ్లం కాదు. కాబట్టి ఇక్కడ ఆయన ఏమంటాడంటే, అంతరంగంలో ఎలాంటి ఉద్దేశం పెట్టుకున్నావు. కొంతమంది వాళ్ళని ప్రమోట్ చేసుకోవటం కొరకు నేను ఇచ్చాను, వీళ్ళకి వాళ్ళు నా చేతుల్లో నుంచి తీసుకున్నారు అంటే వాడేమో దరిద్రుడు, వీడేమో ఇచ్చే, అట్లాంటి ఫీలింగ్ తో ఇచ్చేటువంటి పరిస్థితి మంచిది కాదు. అది బ్రాడ్ గారు చెప్పేటువంటిది. ఈ ఆడిటింగ్ అంటే అది ప్రభుత్వం యొక్క అధికారం కాబట్టి అది ఇవ్వాల్సిందే, అది చేయాల్సిందే. అక్కడ ఎవరు అవమానపడేది ఏం లేదు. అక్కడ మన ఫెయిత్ఫుల్నెస్ అని గవర్నమెంట్ చూపిస్తున్నాం. ఇక్కడ అవమానము, ఒక వ్యక్తి గర్వించటము అనేవి దాటిని మన మనసులో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక వ్యక్తికి ఇచ్చి నేను ఇలా ఇచ్చాను అని పదేసాదే చెప్పుకోవటం ఎందుకు? కొన్నిసార్లు ఏం చేస్తారు, ఇస్తారు, నీకు ఎన్నిసార్లు ఇచ్చాను రా, అయినా నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు అని మనం అందరికి మనం అతను అవమానకరంగా బుద్ధులు తిడతారు. చూశారు కొంతమంది పల్లెటూరులో. ఓకే, Pastor Brad, I have to say something now. Yes. Thank you for reaching our hearts and our needs through your message. Well, you're very kind, brother. That's our desire, is that the Lord through his word ministers to you.
Exact. Yes, Pastor. This is today's thought is even very new to me. Jesus, God is not Jesus. Even in the Old Testament, God never told us to hate the enemy. Yeah. But this is I never thought about that. This is really new to me. He said he had done a lot of research. ప్రైజ్ లాడ్ అన్న. Yes, brother. అన్న ప్రైజ్ లాడ్ అన్న. కోటేశ్వరరావు గారు. అన్న అది బైబిల్లో అది ఫిలిప్పీ పత్రికలోనో మరి ఎక్కడ పౌలు గారు అంటారు, శక్యమైతే మీ సహోదరులతో సమాధానంగా ఉండడి అని చెప్పారు కదనా. ఇప్పుడు మనం అంటే ఎవరి మీద అయినా మనం వివాదం ఉన్నప్పుడు మన మనసులో వారిని క్షమించేసాం, అయితే బహిరంగంగా అది వాళ్ళతో చెప్పాలా, లేక అది అంటే వాళ్ళు అంగీకరించకపోయినా అంగీకరించినా అది మనం ఎక్స్ప్రెస్ చేయాలా? ఎక్స్ప్రెస్ చేయకుండా మనం మన మనసులో సమాధానంగా దేవుని ఎదుట మనం నిర్దోషంగా ఉంటే సరిపోతుందా? Pastor, his question is, Koteswara is asking, if there is some grudge against somebody, because of the word of God, since we are children of God, we forgive them in our heart before the Lord. Should we tell that I forgave them outside, or should I have just a peace in my heart about him? Oh, I think, frankly, I think it's probably according to the situation. If the person who offended you or hurt you, if they have sought your forgiveness, certainly you want to tell them. If they have not sought your forgiveness, and I've experienced this where they continue as your opponent, my practice had been to forgive them in my heart and then just continue on ministering, because generally the relationship was strained. Even though I was trying not to bear any ill will, I did not feel close to them at all. I always felt at peace with that. బ్రాడ్ గారు ఏమంటారంటే, మనల్ని ఎవరైనా గాయపరిచినా లేక మనకి ఒకరి మీద ఎవరైనా ద్వేషం ఉన్నట్లయితే వారిని క్షమించడం మంచిది, క్షమించాం. అయితే ఇది క్షమించుట, అతనితో సమాధాన పట్టు అనేది ఆ సందర్భాన్ని బట్టి ఆధారపడి ఉండాలి. ఉదాహరణకి నా జీవితంలో కూడా నేను దీన్ని ఎదుర్కొన్నాను. ఎవరైనా నన్ను ద్వేషించినప్పుడు వారిని క్షమిస్తాను. అయితే నేను మరలా నా పరిచర్య నేను చేసుకుంటూ వెళ్తా ఉంటాను, కానీ నాలో సమాధానం ఉండదు. దానికి కారణం ఏంటంటే ఆ వ్యక్తి నేను క్షమించాననే భావన కలిగి ఉండడు. కాబట్టి నేను అతని దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించు అంటూ మంచిది, నిన్ను క్షమిస్తున్నాను అనొద్దు. భార్యాభర్తల మధ్య ఇది నేను కలుపుతున్నాను. భార్యాభర్తలు అనేది భార్యాభర్తల మధ్య కూడా మనం చెప్పేది ఏంటి, నేను నిన్ను క్షమిస్తున్నాను, రేపు ప్రభు బలం తీసుకున్నాం కాబట్టి అన్నట్టు మాట్లాడొద్దు. ఒకవేళ నువ్వే అడుగు, నన్ను క్షమించు, నేను తప్పు చేస్తే నిన్ను గాయపరుస్తాను. అలాగే సహోదరుని దగ్గరికి వెళ్ళి నిన్ను క్షమిస్తున్నాను అనొద్దు, నేను నీతో సమాధాన పడుతున్నాను సహోదరుడా అని చెప్పటం మంచిది. అప్పుడు అతను కూడా క్షమించేవనే భావంలోనికి వస్తాడు, నీకు కూడా సమాధానం దొరుకుతుంది అంటున్నారు. Amen. Okay, Yes. Thank you. Yeah, here I added one word, Pastor. Yes. What you said for the explanation. Sometimes we go to the person and say, I forgive you. That makes more worse the problem. Oh yeah, because they may not feel that they did anything wrong. Yeah, same thing between wife and husband. Oh yeah. Sometimes husband says, I forgive you, my wife. Lovely antaru. అని I forgive you. అనుకోడు నేనేం తప్పు చేశానని నన్ను క్షమిస్తానండి, ఇదేనా నువ్వు అంటే నన్ను ఇంకా తప్పు చేశాను కాబట్టి పొరపాటున అట్లా అనొద్దు. And she says, you owe me an apology. When you say like that, you're establishing that he did a wrong. Well, bless you, my brothers. Bless you. Bless you. Thank you, Pastor. Thank you, Pastor. Thank you. I will see you tomorrow morning.
God bless you. Tomorrow morning 8 o'clock. Tomorrow morning, 8 o'clock. Thank you.